వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీలోఫర్ కేఫ్ తెలంగాణలో చాలా ఫేమస్, హైదరాబాద్లో ఎస్పెషల్లీ. అప్పట్లో నీలోఫర్ కేఫ్ నిర్మించిన తర్వాత దాని యజమాని బాబురావు గారు మాట్లాడుతూ ఇంటర్వ్యూలో, నీలోఫర్ కేఫ్లో ఎందుకండి కిందనేమో 20 రూపాయలు ఉంటుంది, పైన కూర్చుంటేనేమో 200 ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు సమాధానం చెప్పారు. కింద ఆదరాబాదరాగా వచ్చేసి టకటక తాగేసి వెళ్ళిపోతారు, అక్కడ చాలా గందరగోళంగా ఉంటుంది, 20 రూపాయలే. నాకు ప్రశాంతత కావాలి, ప్రశాంతంగా కూర్చుని నేను పైన ఏసీలో 2 బిస్కెట్లు తింటూ టీ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ 200 పెట్టాం అని చెప్పారు. తప్పేమీ లేదు. అయితే ఈ పెట్టడం వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటనేది వాళ్ళ అబ్బాయి ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ చెప్పారు. అందులోనే వచ్చింది అసలు. ఇన్ జనరల్గా టీ మాస్టర్లకు జీతం ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద హోటల్ అయినా ఏం చేసినా కానీ, ఎక్సెప్ట్ తాజ్ కృష్ణ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద దాంట్లో అక్కడ టీ మాస్టర్ అంటే సపరేట్గా ఉండరు అనుకోండి. హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు విద్యార్థులకు అందరూ నేర్పిస్తారు కాబట్టి ఆ కాఫీ పెట్టడం, ఆ టీ పెట్టడం అనేది ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం కాఫీస్ ఉంటాయి అనమాట. సో టీ మాస్టర్ అంటే స్పెషల్గా అందులో ఉండకపోవచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే హైదరాబాద్కి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఇరానీ ఛాయ్ చాలా ఫేమస్. హైదరాబాదీ ఛాయ్ అంటాం చాలా స్పెషల్గా. నీలోఫర్ టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి అవుట్లెట్స్ కొన్ని. హైదరాబాద్లో ఇక్కడ మన సికింద్రాబాద్లో బ్లూ సీ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక హోటల్. అక్కడ కూడా టీ దానికి క్వాలిటీ వేరు. అలాగే నీలోఫర్, ఇటీవల కాలంలో నీలోఫర్ పేరు ఎక్కడ వినిపిస్తుంది అంటే, టీ గురించి మాట్లాడడం ఇది పక్కన పెడితే, ఆకతాయి కుర్రాళ్ళందరూ బళ్ళు వేసుకొని స్ట్రీట్ రేసులు చేయడానికి, దానికి రోడ్డు ఎక్కి గాల్ చేయడానికి అక్కడ దాన్ని వాడుకుంటున్నారు పాపం. దానివల్ల మంచి బ్రాండింగ్ కూడా అక్కడ ఏంటంటే, అది సెంటర్లో ఇగో వీళ్ళు ఎలాగే చేస్తారని పోలీసులు కూడా ఎక్కువగా నిఘా పెట్టడం జరుగుతుంది. సరే, అయిపోయింది. బాబురావు గారి కుమారుడు మాట్లాడుతూ, కేఫ్లో పనిచేసే సిబ్బందికి ఏకంగా 5 లక్షల వరకు, నెలకి 5 లక్షల వరకు జీతాలు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. కార్పొరేట్ సీఈఓలు కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఇక్కడ నేను టీ తాగడానికి నేను అక్కడ గంటల సేపు పనిచేసి రావాలి, నాకు వచ్చేది నెలకింత, ఈ టీ పెట్టే మాస్టర్కి మాత్రం నాకంటే 5 రెట్లు జీతం ఎక్కువ అని చెప్పి సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చిన తర్వాత. సో ఈ పాడ్కాస్ట్లో నేను చెప్పింది ఏంటని చూస్తే, ఈ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనుముల శశాంక్ గారు ఈ వ్యాపార వ్యూహాలు కావచ్చు, అలాగే విజయ రహస్యాలు ఇవన్నీ కూడా పంచుకుంటూ, ఈ సాధారణంగా ఒక కేఫ్ సిబ్బందికి నెలకి 50,000 వరకు జీతం ఇస్తారు. హైయెస్ట్ హై ఎండ్ అని అనుకోవచ్చు మామూలుగా 50,000 జీతం అంటే. కానీ మా నీలోఫర్ కేఫ్లో ఏడాదికి 60 లక్షల ప్యాకేజ్, అంటే నెలకి 5 లక్షల రూపాయల వరకు జీతం తీసుకునే వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. అయితే ఈ 5 లక్షలు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఎందుకు అనేది కూడా ఆయన అందులో రివీల్ చేశారు. మా నాన్నగారు బాబురావు గారు ఎప్పుడు కస్టమర్ దేవుడైతే ఉద్యోగి మా కుటుంబ సభ్యుడు అని చెప్తుంటారు. మేము ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. దశాబ్దాలుగా ఒకే రకమైనటువంటి రుచి, నాణ్యతని అందించడమే నీలోఫర్ కేఫ్ యొక్క ప్రత్యేకత. ఆ రుచికి అలవాటు పడిన కస్టమర్లు వేరే చోటికి వెళ్ళరు. అందుకని చెప్పే ఈ ప్రత్యేకమైన రుచిని కాపాడేది మా దగ్గర పనిచేసే చాయ్ బిస్కెట్ తయారీ మాస్టర్లే. వేలాది మంది కస్టమర్ల ఒత్తిడిని తట్టుకుంటూ రుచిలో ఎలాంటి మార్పు రాకుండా పనిచేసేవారి నైపుణ్యానికి, శ్రమకి తగిన ప్రతిఫలం ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. అత్యంత నైపుణ్యం కలిగిన మాస్టర్లు కేఫ్ వదిలి వెళ్లకుండా వారిని సొంత కుటుంబ సభ్యుల్లా మేము భావిస్తాం, చూసుకుంటున్నాం. అందుకే వాళ్ళకి కార్పొరేట్ స్థాయి ప్యాకేజీలు ఇస్తున్నాం అని చెప్పారు. సో వ్యాపారంలో నాణ్యతను కాపాడడానికి ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో నీలోఫర్ కేఫ్ నిరూపిస్తోంది అంటూ కూడా చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు. ఇన్ జనరల్గా టీ మాస్టర్కి 5 లక్షల జీతమా అంటే, బాబోయ్ 5 లక్షల అంత వస్తుందా, పదండి ఇంకా టీ మాస్టర్ కింద ఎక్కడో ఒక ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దాని వెనకాల ఉండేటువంటిది, టీ పొడిని కూడా వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొస్తారు నీలోఫర్ కేఫ్లో. దాని ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి తేవాలి, ఎలాగా, ఏ గ్రేడ్ ఆకులు ఏ తోటల నుంచి తెప్పించాలి, ముందే ఆర్డర్లు ఇచ్చుకోవాలి. వీళ్ళు వెళ్తారు ఫీల్డ్ విజిట్కి వెళ్ళి, ఆ మాస్టర్లు మాకు ఈ రకమైన ఆకు మాత్రమే కావాలి, సో ఇది ఫస్ట్ ప్యాకేజ్లో పెట్టుకోండి అని చెప్పి అక్కడ సెలక్షన్ దగ్గర నుంచి తీరా వచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిటీ చెక్, మళ్ళీ మొత్తం ఏమైనా ఉన్నాయి చెత్త చెదాన్ని తీసి దాన్ని పౌడర్ చేయించడం దగ్గర నుంచి, ఆ టీ పొడి ఎంత క్వాంటిటీ వేయాలి, అలాగే నీళ్లు, పాలు ఇవన్నీ మరుగుతున్నప్పుడు, ఆ డికాక్షన్ కూడా మరుగుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఎలా వేడి చేయాలి, పాలు ఎంత ఇది ఉండాలి, ప్రతి ఒక్కటి ఏ రోజు ఆ టీలో రుచి మారింది అన్నది రాలేదు డెఫినెట్గా. సో అంత నిబద్ధతతోటి పనిచేస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యుల, కస్టమర్ దేవుడైనప్పుడు పనిచేసేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులే కదా. బాబురావు గారు అన్నటువంటి మాట,
ప్రతి సంస్థ కూడా ఇలాంటి ఒక ఆచరణ తీసుకుంటే డెఫినెట్గా క్వాలిటీ అనేది టాప్ నాచ్. అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం ఉండదు. సో నీలోఫర్ కేఫ్లో 5 లక్షల జీతంట. ఏమైనా ఓపెనింగ్స్ పడితే చెప్పండి సార్, టీ నేర్చుకుని వెళ్ళిపోదాం. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.